హలో గైస్, దిస్ ఈస్ ఎస్కేహెచ్ గేమర్స్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలిసిందే, ఇది నా థర్డ్ వీడియో అన్నమాట. ఈ వీడియోలో నేను ఏది చేయబోతున్నానంటే, ఇప్పుడు రోబ్లాక్స్ ఆడబోతున్నాను. ఇది ఒక కొత్త సిరీస్ లాంటిది. ప్రతి గేమ్ మీకు ఆడి చూపిస్తాను. మాక్సిమం ఎన్ని గేమ్లు అయితే అన్ని గేమ్లు ఇప్పటి నుంచి రోబ్లాక్స్ విడిగా చేస్తాను. ప్లస్ ఇంకా గ్రానీ లాంటి గేమ్స్. నేను ఇంకా గ్రానీ గేమ్ పార్ట్ 2 కూడా చేయబోతున్నాను. పార్ట్ 1 కావాలంటే నా ఛానల్ రిఫర్ చేయండి. నా ఛానల్లోనే ఉంటుంది పార్ట్ 1. పార్ట్ 1 కావాలంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ప్లస్ ఎస్కేహెచ్ మీడియా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చెప్తూనే ఉంటున్నాను. ఆ ఎస్కేహెచ్ మీడియా ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఈ ఛానల్ కూడా ఎస్కేహెచ్ గేమర్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ముందుకు వస్తున్నాం. ఎస్కేహెచ్ గేమర్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. అంతే. ఇప్పుడు ఈ గేమ్కి వస్తున్న ఇదైతే మనం ఈరోజు కాటన్ ఓబీ ఆడబోతున్నాం. కాటన్ ఓబీ ఫస్ట్ నేను రోబ్లాక్స్లో ఆడే ఫస్ట్ గేమ్ ఏంటంటే కాటన్ ఓబీ. అబ్బా, కాటన్ ఓబీకి మించిన గేమ్ ఉండదు తెలుసా మీకు. అది అంటే చాలు నాకు. కాటన్ ఓబీ అంటేనే నాకు ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం నాకు కాటన్ ఓబీ. సరే, ఇప్పుడు కాటన్ ఓబీ మీకు ఆడి చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది అనమాట కాటన్ ఓబీ. మీరే చూస్తారు కదా. ఓకే, ఫుల్ ఇది పెట్టేసుకుందాం. ఓకేనా. మీ నాకు తెలిసి మీకు కనబడుతూనే ఉన్నట్టుంది. సో నేను వెళ్తున్నాను. స్టేజ్ 1 కంప్లీటెడ్. స్టేజ్ 2 ఇందులో 75 స్టేజెస్ ఉంటాయి కావాలా. ఓకే, ఇది స్టేజ్ 3కి వచ్చాను అప్పుడే. వావ్, చాలా బాగుంది. బౌన్సింగ్ అంట. ఓ, సూపర్గా ఉంది. సరే, నెక్స్ట్ స్టేజ్ 4. వావ్, ఇప్పుడు స్టేజ్ 5 చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ మిస్ గాయ్స్, చూసారా. ఇది స్టేజ్ 6. ఇప్పుడు కూడా వెళ్ళిపోదాం. జూమ్ అని పరుగులు తీద్దాం. పరుగులు తీ విరవని. ఇది ఎక్కడికి వెళ్ళాలి. ఓ, ఇటువైపు వెళ్ళకూడదు అనుకుంటా. ఇటువైపు వెళ్ళాలేమో. ఇటువైపు. ఓ, అయితే ఈసారి మనం బ్లూ వైపు వెళ్దాం. బ్లూ వైపు. ఈసారి రెండిట్లో ఏదో ఒకటి ఫాస్ట్గా కమెంట్ చేసి చెప్పండి. రైటా లెఫ్టా, రైటా లెఫ్టా, రైటా లెఫ్టా, రైటా లెఫ్టా, రైటా లెఫ్టా. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రైట్. ఎస్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే రైట్ అని కామెంట్ చేశారో వాళ్ళకి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఇంకా ప్లీజ్ ఎస్కేహెచ్ గేమర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోకి ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ ఒక 100 లైక్స్ అంతే. చాలా తక్కువ టార్గెట్ ఇచ్చాను. ప్లీజ్ దాన్ని మీరే నిర్వర్తించాలి. సో ఇప్పుడు స్టేజ్ 11కి వచ్చాము. ఓకే. ఓ, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వీలైనంత వరకు అవుట్ అవ్వకుండా ఆడతాను ఇప్పటి నుంచి. ఇందాక లేదు అలాగ అవుట్ అయిపోయాను కానీ. ఓకే, వావ్, అమ్మయ్య కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు స్టేజ్ 12. ఇదేంటిది. ఊ, వావ్, భలే ఉంది. ఎంత ఫాస్ట్గా వెళ్ళామ్మా. స్టేజ్ 13. ఓ షట్. మళ్ళీ 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 వెళ్దాం. ఏముంది, మళ్ళీ వెళ్దాం. ఓకే, డన్. పైకి జంప్ 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 జంప్. ఆవ్, సారీ గాయస్, నేను చెప్పింది నిర్వర్తించలేకపోయాను. ఒకసారి ఓడిపోయాను. స్టేజ్ 15 కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. పోన్లే, వెళ్దాం, ఏముంది. ఓకే గాయస్, దాట్ ఈస్ గాయస్, దట్ ఈస్ ద వే. ఓకే, స్టేజ్ 17. ఇదేంటిది. ఓ, మాయమైపోతుంది చూసారా. ఒకసారి ట్రై చేద్దాం, పడిపోదాం. సెకండ్ కిందకు వచ్చి. వావ్, భలేగా ఉంది. ఇది నాకు నచ్చింది. ఓ, ఆగద్దు ఆగద్దు ఆగద్దు. మళ్ళీ పడ్డామా, ఇంకా కిందనేది లేదు. ఓ, వెళ్తున్నాం వెళ్తున్నాం. ఓకే, డన్ 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 డన్.
సరే ఇప్పుడు ఎక్స్ దగ్గరికి ఎలా వావ్ ఇదేదో బాగుంది. ఇది స్టేజ్ 18 విరాట్ ఫర్ ఎ రీజన్. ఇందాక మర్చిపోయాను ధోని ఫ్యాన్స్ ఉంటే స్టేజ్ 7లో ధోని ఫర్ ఎ రీజన్ చెప్పడం మర్చిపోయాను. ప్లీజ్ తలా ఫ్యాన్స్ తలా అని టైప్ చేయండి. విరాట్ ఫ్యాన్స్ చీకు అని టైప్ చేయండి. ఇంకా తలా ఫ్యాన్స్ మాహి అని కూడా టైప్ చేసినా పర్లేదు. అండ్ ఆల్సో విరాట్ ఫ్యాన్స్ చీకు అని టైప్ చేయండి. రోహిత్ ఫ్యాన్స్ హిట్ మ్యాన్ అని టైప్ చేయండి. బా ఇంకా ఈజీగా చెప్పేయాలంటే వారి ఫ్యాన్స్ వాళ్ళ నిక్ నేమ్ వాళ్ళ యొక్క మీ ఫ్యాన్ యొక్క నిక్ నేమ్ టైప్ చేసేయండి. సచిన్ అయితే సచిన్ అనండి. ఓ అమ్మ చాలా కష్టంగా ఉంది అయితే. సచిన్ అయితే సచిన్ అనండి. విరాట్ అయితే విరాట్. ధోని అయితే ధోని. రోహిత్ అయితే రోహిత్. శుభ్మన్ గిల్ అయితే శుభ్మన్ గిల్. హార్దిక్ అయితే హార్దిక్ పాండ్యా. ఓకే వారి వారి నిక్ నేమ్స్ పెట్టి టైప్ చేయండి. ఎన్ని కామెంట్స్ వస్తాయో చూద్దాం. అండ్ ఇంకా వీడియో లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంది గాయస్. ఒక సర్ప్రైజ్ వీడియో ఎండ్ వరకు చూడండి. సూపర్గా ఉంటుంది ఆ సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఏటో వీడియో లాస్ట్లో ఉంటుంది. మీకు ఒకవేళ సర్ప్రైజ్ చూడాలనుకుంటే వీడియో లాస్ట్ని చూడొచ్చు. ఎంత బాగుంటుందో సర్ప్రైజ్ మీరే చూడొచ్చు. ఓకే స్టేజ్ 27కి వచ్చేసాము. అబ్బా చాలా లేజీగా బోరింగ్గా ఉన్నట్టుంది. కానీ ఏం చేస్తాం గైస్, ఈ ఒక ఎపిసోడ్ ఎలాగుంటుంది. సెకండ్ పార్ట్కి వేరే దానికి వెళ్ళిపోదాం. ఓ పడిపోయాను, స్లిప్ అయిపోయాను. ఓ చూసారా గైస్ చాలా కిందన ఎలాగుందో, కిందన ఎంత దారుణంగా ఉందో. చంద్రుడు చూసారా చంద్రుడిని. చంద్రుడా సూర్యుడా? చంద్రుడే. చంద్రుడేటి కిందన ఉన్నాడు. పైన కదా ఉండాలి చంద్రుడు. ఏదో వింతగా ఉంది, తేడాగా ఉన్నది. ఓకే చంద్రుడు మనతోనే వస్తున్నాడు. గాయస్ మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కువ గేమింగ్ కంటెంట్ చాలా పాపులర్ అవుతుంది కదా. మీకు ఆ గేమింగ్ కంటెంట్లో మీకు బాగా నచ్చేది ఏంటి? అంటే ఎలాంటి థింగ్స్ అంటే మీకు నచ్చుతాయి? అలాంటి ఎలా చేస్తే మీకు నచ్చుతుంది అంటే కామెంట్ చేసి చెప్పండి. ఓ పడిపోయాను. దాని ప్రకారంగా నేను ఇంకా మంచిగా చేయాలని చేయడానికి చూస్తాను. ఓ ఓ పాటలు. ఓకే రైట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఓకే స్టేజ్ 37కి వచ్చాం. ఇదేంటి? ఓ వెనకొచ్చేస్తున్నాం. ఓ ఇది బౌన్స్ అవ్వాలనుకుంటా. అలా జంప్ చేస్తూ వెళ్తే వెళ్ళగలం అనుకుంటాను. సూపర్గా ఉంది గైస్ ఇదేదో మాత్రం. త్వరగా కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే మన వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది. ఎంత వీలైతే అంత బేగా కంప్లీట్ చేసేద్దాం. ఓకే ఎవరు షాగన్ అంట, ఎవరో మనకెందుకు. ఇంకా గాయస్ మీకు గేమింగ్ వీడియోస్లో మీకు ఎక్కువగా నచ్చేది టైప్ చేయమన్నాం కదా. దాంతోపాటు ఇంకా ఏ గేమ్ని మీరు ఆడాలి అనుకుంటున్నారో చూడాలి అనుకుంటున్నారో ఆ గేమ్ కూడా టైప్ చేయండి. ఆ గేమ్ కూడా నేను త్వరలో ఆడి చూపిస్తాను. త్వరలో అంటే ఒక 2-3 డేస్లో ఆడి చూపించేస్తాను. ఒక 2-3 డేస్ కాకపోయినా 1 డేలో ఆడి చూపించేస్తాను. ఎవరికి ఎక్కువ లైక్స్ ఏ దానికైతే వస్తాయో వాటికి నేను ఆ గేమ్ నేను ఆడబోతున్నాను. సో అందాకల్లా ఓ అమ్మ గీతది ఇంత దారుణంగా ఉంది. అందుకల్లా నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తారని ప్రార్థిస్తూ సెలవు తీసుకోవడం అంటే సెలవు కాదు,
ఇప్పుడు కంప్లీట్ చేసినంత వరకు సెలవు తీసుకోలే. ఓకే స్టేజ్ 45కి వచ్చాయి. ఇదేంటి బటన్స్ లా ఉన్నాయి. ఓకే అట్లా కాదు. ఊ ఏటు ఏ దానికి ఇది టెలిపోర్ట్ టెలిపోర్టా ఓకే. ఓ ఓ ఓ అయ్యా ఇది కూడా ఇది కూడా ఓకే స్టేజ్ 47కి వచ్చాను. దగ్గరలోకి వచ్చేస్తున్నట్టున్నాను. స్టేజ్ 50 వస్తే సగం వచ్చేసినట్టే. ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనుకుంటున్నారు? ఏమో 75 నేను లాస్ట్ టైం ఎప్పుడో ఒక 1 year ముందు ఆడాను ఇది. అప్పుడు 75 స్టేజెస్ ఉండేవి. ఇప్పుడు 100 అయిపోతాయేమో అని డౌట్ పడుతుంది. ఎందుకంటే రోబ్లాక్స్ లో చాలా అనంత లోకమే ఉంది తెలుసు గైస్. అనంత లోకం ఉన్నంత గేమ్స్ ఉన్నాయి. మూసుకోవట్లేదు. ఎంత ఎక్కువ గేమ్స్ ఉంటాయో చాలా బాగుంటాయి. మీరు రెఫర్ చేస్తే రెఫర్ చేయొచ్చు. నా నా యొక్క దీన్ని కూడా మీరు లైక్ చేసి నాతో ఆడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయొచ్చు. నేను మీతో దగ్గరలో కలిసి మనిద్దరం కలిసి ఆడుదాం మనందరం. ఎవరైతే నాతో ఆడాలనుకుంటున్నారో వాళ్ళకి నాకు తెలుసు కదా స్పైడీ ఫ్రెండ్ 1010 చూసారా? ఇది స్పైడీ ఫ్రెండ్ 1010 ఉందా? అది నాది. అది నా ఇది నేమ్ దీంట్లో రోబ్లాక్స్లోని. మీరు ఎవరైనా రోబ్లాక్స్ ఆడుతూ ఉంటే దయచేసి ఒకవేళ మీకు నాతో ఆడాలనిపిస్తే ఛాలెంజెస్ ఆడదాం మనం. ఆ ఛాలెంజెస్ కూడా మనం ఏం చేద్దామంటే యూట్యూబ్లో పెడదాం. మీకు ప్రమోషన్ కావాలన్నా కూడా పెడతాను. ఏమంటారు? ఓకే నెక్స్ట్ స్టేజ్ 55కి వచ్చేసాను. స్టేజ్ 55 చాలా కష్టంగానే ఉంది కానీ కొంచెం బోరింగ్ ఉన్నట్టు అనిపిస్తుందిగా. అందుకోసం నేను మీతో మాట్లాడుతున్నాను. ఏదో ఉన్నది అక్కడ. అదేంటది? ఇది అయిపోయినట్ట అవ్వలేనట్ట? యూ వాన్ అని ఉంది, కంగ్రాచులేషన్స్ అని ఉంది, కానీ ఇంకా పక్క చూస్తే ఇంకా ఉన్నాయి. ఓకే చూద్దాం. ఇదే గాయ్స్ ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు స్పీడ్ అది. ఓ అమ్మా. ఓకే మనం నార్మల్ స్పీడ్లో వెళ్దాం. ఎల్లో కలర్ తీసుకుందాం. ఎల్లో కలర్ తీసుకుంటే వేయవచ్చు అనుకుంటా. ఓ ఓ షట్ మనం మామూలుగా ఆడడమే బెటర్ అనుకుంటున్నాను నేను. మనం చక్కగా నీట్గా పద్ధతిగా మంచిగా ఆడుకుంటే అదే బాగుంటుంది. సో గాయస్ స్టేజెస్ చాలా ఇప్పుడు కొంచెం కష్టం పెరిగినట్టే ఉంది. ఓ స్టేజ్ 59 దగ్గర ఎక్కి స్టేజ్ 60 అమ్మ దాటేసాను రోయ్. అమ్మయ్యా. చిన్న తగిలినా కూడా స్టేజ్ 60కి వెళ్ళిపోయినట్టు చూపిస్తుంది అనమాట. అదే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు చూపిస్తుంది. ఆ స్టేజ్ దగ్గరికి ఆ చెక్ పాయింట్ దగ్గర చిన్న తగిలినా దాటేసినట్టే చూపిస్తుంది. ఓకే నెక్స్ట్ స్టేజ్ 63 అలా ఫాస్ట్గా. ఇలాంటప్పుడు ఇలాగ అవ్వకూడదు గాయస్. ఇలాంటప్పుడు ఇలాగైతే మన మూడ్ అంతా పాడైపోదు. దుమ్ము దులిపేద్దామా ఏమంటారు? దుమ్ము దులిపేద్దామంటే నా దుమ్ము నేను దులుపుకుంటున్నాను రా. ఓకే ఇప్పుడు డన్ విత్ అవర్ ట్రయల్స్. ద రియల్ స్టార్ట్స్ బిగిన్ 64 జాగ్రత్తగా వెళ్ళిపో. ఓకే బాగుంది. ఇదేంటిది? ఈజీగానే ఉంది. గాయస్ ఇంత ఈజీగా ఉంది. లవ్ సింబల్స్. మా తమ్ముడికి ఇలాంటి సింబల్స్ అంటే చాలా ఇష్టం. పద 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 స్టేజ్ 67 జుమ్మ వెళ్ళిపోవచ్చు. ఓకే నెక్స్ట్ స్టేజ్ 67 అయిపోయింది. స్టేజ్ 68కి వచ్చాం. ఇది ఎట్లా బాబు వెలుగుంది. చాలా కష్టంగానే ఉన్నట్టు ఉంది రోయ్. అవుట్ అవ్వకూడదు. ఇక్కడ వరకు వచ్చాను. అవుట్ అవ్వకూడదు. వెళ్ళాలి వెళ్తున్నాను. ఈ మధ్యలోదే బాగుంది తప్ప ఈజీగా కన్వీనియంట్గా ఉంది.
దీంట్లో నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ ఆ పైకి వెళ్ళి ఎవడెళ్తాడబ్బా. అమ్మయ్య స్టేజ్ 71కి వచ్చాను. ఎన్ని స్టేజెస్ రా బాబు, ఎన్ని స్టేజెస్ దాటినా లాస్ట్ ఫైనల్ వరకు వెళ్ళలేకపోతున్నాను ఎట్లా నాయన. గాయస్, నేను ఇలాంటి రోబ్లాక్స్ గేమ్స్ మ్యాక్సిమం తెలుగులో ఛానల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో నేను మీకోసం తెచ్చాను ఈ రోబ్లాక్స్ గేమ్ని తెలుగు వర్షన్లో. దయచేసి మీకు ఏమాత్రమైన ఛానల్ కొంచెం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని చాలా కోరుకుంటూ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ఇక్కడైతే మళ్ళీ ఇంకా యారో మార్క్ ఉంది, లేదులే. ఓహ్ అమ్మయ్య, మొత్తానికైతే యూ కంప్లీటెడ్ ద ఎక్స్ట్రా స్టేజెస్. ఓ షెట్ అనవసరంగా వచ్చాను. ఓ అమ్మా, వెళ్ళిపోదాం. యూ కంప్లీటెడ్ ద ఎక్స్ట్రా స్టేజెస్, కంగ్రాచులేషన్స్. ఇదేటబ్బా, వావ్ సూపర్. ఇప్పుడు నేను ఇదేంటి, ఇది స్లో మోషన్ వెళ్దాం. ఇదేంటంటే చాలా స్లోగా అనుకుంటా, చాలా స్లోగా వెళ్తుంది. స్పీడ్ 5, నెక్స్ట్ స్పీడ్ 5, నెక్స్ట్ స్పీడ్ 10, నెక్స్ట్ స్పీడ్ అది స్పీడ్ 100. ఊటీ అమ్ము, ఇంత ఫాస్టా మా. పెయింట్ యువర్ సెల్ఫ్. వావ్, బాగుంది. ఎల్లో కలర్ ఫర్ రీజన్. ఇక్కడ పక్కన రెడ్ వేస్తాను, ఇక్కడ పక్కన బ్లూ, ఇక్కడ ఎల్లో. ఓకే గైస్, ఎలాగైతే మనం కాటన్ ఓపి కంప్లీట్ చేసాం, నెక్స్ట్ గేమ్ కోసం మీకు ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ ఆడతాను. దానికంటే మీకు ఏ గేమ్ కావాలో ఆ కొంచెం కామెంట్ చేయాలి కదా. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ సపోర్ట్ to my SKH Gamers and SKH Media YouTube channel. Thank you for your support. Bye. సో నెక్స్ట్ గేమ్కి రోబ్లాక్స్లో ఆడాలా లేదా వేరే గేమ్ ఆడాలా అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఏ గేమ్ ఆడాలో కూడా చెప్పండి, ఆడుతాను. ఓకే సరే, బాయ్.